వర్షాభావ పరిస్థితుల వల్ల ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ రైతులకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్ ఎమ్మెల్యే మురళీ నాయక్తో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని రామచంద్ర తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు సాగు చేయాలని తెలిపారు. పంట మార్పిడితో పాటు నీటి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక భూగర్భ జలమట్టం పెంచేలా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో మరి విస్తృతంగా డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తూ మరి లబ్ధిదారులకు చేరవేస్తూ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులతోని ఒక సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రైతు సోదరులకు విజ్ఞప్తి, దేశమంతటా మరి ఎల్ నినో ఎఫెక్ట్ ప్రభావం మరి కనబడుతూ ఉంది కాబట్టి వర్షాలు గత సంవత్సరంలో పడ్డ వర్షాల్లో మరి 40% వర్షాలు మాత్రమే ఇప్పటికీ పడ్డది కాబట్టి చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి. అదేవిధంగా పైన శ్రీరామ్ సాగర్ మిడ్ మానేరు కూడా జలాలు కేవలం మరి 50% నీటి నిల్వ కనబడుతూ ఉంది. అటు శ్రీశైలంలో మాత్రమే కొంత నీరు చేరినట్టుగా దాఖలాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ పంట మార్పిడి వైపు అదేవిధంగా మరి కమర్షియల్ పంటల వైపు ఆదాయం ఎకరాకు 4 నుంచి 5 లక్షలు వచ్చే కూరగాయలు, పండ్ల తోటలు, పామాయిల్ తోటలు, మిశ్రమ పంటలు, అదేవిధంగా పాడి, గొర్రెల పెంపకం. ఓటర్ సవరణ ప్రక్రియ వల్ల కొన్ని ఓట్లు రద్దయ్యాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తల్లిదండ్రులు జన్మిస్తే కేసీఆర్ తనకు రాజకీయ జన్మనిచ్చారని అజయ్ తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు చేపడుతున్న తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పువ్వాడ మండిపడ్డారు. ఖమ్మం నియోజకవర్గం కానాపురం హవేలీ బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన వాళ్ళు ఇప్పుడు చెంపలేసుకుంటున్నారని అజయ్ కుమార్ తెలిపారు. ఇక వచ్చే రోజుల్లో కాంగ్రెస్ అంటే ఏంటో తెలుస్తుందని పువ్వాడ తెలిపారు. బీఆర్ఎస్ కోసం పనిచేసిన వారికి పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. దానికి సంబంధించిన హామీలు, నెరవేరని హామీలు, వీటన్నిటిని ఎట్లా ఎగ్గొట్టాలనే దాంట్లో ఒక కొత్త సిస్టమ్ పెట్టిండు. మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఇస్తే 1,116 ఇచ్చినాం. ఈ 1,116 ఇచ్చింది జనం రిజిస్టర్ అయింది. 15 లక్షల మంది ఆడపిల్లలకి మన ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చినాం. దాన్ని ఏం కాదలేక ఇదేంటి ముష్టి, దీంతో పాటు తులం బంగారం ఇస్తాను. ఇక ఆ తులం బంగారం ఇంతవరకు ఎవరి మెడలో, ఒక అక్క చెల్లి మెడలో కూడా తులం బంగారం, కాంగ్రెస్ తులం బంగారం మెరిసిందా ఎవరి దగ్గర? మెరవకపోగా ఇప్పుడు కొత్తగా ఏం ఎత్తుగడ వేసిండంటే, అసలు ఈ తులం బంగారం సంగతి ఎత్తకుండా ఉండాలంటే కళ్యాణ లక్ష్మిని ఎత్తకూడితే పని అయిపోతుంది అని చెప్పి ఎవరితోనో ఒక బిల్లు వేయించి దాంట్లో కోర్టులో గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు కౌంటర్ వేయకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ జీవో మీద స్టే తీసుకొచ్చేటట్లు చేసి ఇవాళ ఆనందిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ ప్రభుత్వం ఉంటే ఒక స్కీము, అది ఎవరిదైనా కావచ్చు, అది కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిరా లేకపోతే ఇంకోళ్ళు తెచ్చిరా. కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చిండు, మనం నడపలేదా? రాజశేఖర రెడ్డి ఫీజు రీంబర్స్మెంట్ తెచ్చిండు, మనం నడపలేదా? కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన కార్యక్రమాలు మనం నడపలేదా? కానీ మీరు మాత్రం ఏం చేస్తున్నారు? కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గుర్తొస్తాడు కాబట్టి ఏదో ఒక రకంగా. కాంగ్రెస్ హయాంతో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో దౌర్భాగ్య స్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్త గునిగంట చంద్రకాంత్ను మాజీ ఎమ్మెల్యే పరామర్శించి మాట్లాడారు. చంద్రకాంత్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఇక నిందితులపై చర్య తీసుకోకుండా స్థానిక సిఐ, ఎస్ఐ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గంలో దాడులు, కక్షలు, హత్యలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఓపిక నశిస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయని గాదిరి హెచ్చరించారు. ర్యాలీ నిర్వహించుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో కావాలని చెప్పేసి పక్కా ప్లాన్తోని, ప్రణాళికతోని ఈ ఊర్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది. సర్పంచ్గా వార్డు మెంబర్లలో కూడా కనీసం మేము గెలవలేకపోయినాం అనేటువంటి ఒక కుటిల బుద్ధితోని, నిరాశా నిస్పృహలకు లోనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊహించని విధంగా ఆ ర్యాలీ మీదకి వచ్చి ఎగబడి మా నాయకుల మీద దాడి చేసి, ఆ దాడిలో
ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా యువజన నాయకుడు గునిగంటి చంద్రకాంత్ గారిని దాడి చేయడం ద్వారా అక్కడికక్కడే తను కుప్పకూలిపోవడం, వెంటనే సూర్యాపేట ఏరియా హాస్పిటల్కి తరలిస్తే ఒక 2 రోజులు కోమాలో ఉండి తర్వాత ఎంఆర్ఐ చేయించి తల మీద దాదాపు 14 కుట్లు, అదేవిధంగా నుదుటి మీద దాదాపు 3 కుట్లు, 17 కుట్లు పడితే ఈ కేసు మా నాయకత్వం పోయి కంప్లైంట్ ఇచ్చి ఇది అన్యాయం అండి, వాళ్ళు పక్కా ప్రణాళికతోని ముందే అనుకొని వచ్చి ప్లాన్ చేసుకొని ఇట్లా చేసిర్రు, దీన్ని పరిశీలించాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇక ఉన్నటువంటి ఎస్ఐ గారు 324 గెట్టారు, పిటి కేసు లాగా గెట్టారు. కాపు ఉద్యమ నేత స్వర్గీయ ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి పరామర్శించారు. ముద్రగడ మరణం ఆయన కుటుంబానికే కాకుండా రాష్ట్రానికి కూడా తీరని లోటని రామచంద్రారెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముద్రగడ మంత్రిగా ఉండేవారని, తమ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ముద్రగడ ఎప్పుడూ తిరుపతి వచ్చినా తనను కలవకుండా వెళ్లేవారు కాదని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పద్మనాభం వచ్చాక సత్సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు. ముద్రగడ మరణించినప్పుడు తాను మాలలో ఉన్నందున రాలేకపోయినని తెలిపారు. వారి కుటుంబానికే కాదు, వారి మిత్రులందరికీ కూడా చాలా తీరని లోటు. ఆ క్రమంలోనే నేను కూడా వారితో శాసనసభ్యుడిగా, వారి మంత్రిగా ఉన్నప్పుడు మరి వారితో చాలా దగ్గర సంబంధాలు ఉండేటివి. వారు కూడా ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. ఎప్పుడు వారు తిరుపతికి వచ్చినా నన్ను కలవకుండా వచ్చేవారు కాదు. మరి ఆ సంబంధాలు ఆయన ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బలపడినాయి. మరి ఈరోజు వారు మరణించారని బాధ కలిగేదే కాకుండా, నేను అప్పుడు కూడా మాల్లో ఉన్నాను కాబట్టి వారి మరణం సమయంలో కానీ లేదా తర్వాత వారి దినం అంటే ఏమంటారు, దినాలు అంటారా, సంతాపం సమయంలో కానీ రాలేకపోయాను, రాకూడదని. మరి ఈరోజు రావడం జరిగింది, చాలా బాధగా ఉంది. తప్పనిసరిగా వారి కుటుంబానికి ఇది తీరని లోటు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఏడాదిలో 27 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి సవిహ తెలిపారు. ప్రతిరోజు 24 లక్షల మంది మహిళలు స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఏపీలో స్త్రీ శక్తి పథకం ప్రారంభమై ఏడాది పూర్తవడంతో పుట్టపర్తిలోని కర్ణాటక నాగేశ్వరపల్లి బస్ స్టాప్ వద్ద మంత్రి సవిత ఆర్టీసీ బస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించారు. స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు. అనంతరం పుట్టపర్తి నుంచి కదిరి వరకు సుమారు 40 కిలోమీటర్లు బస్సులో మంత్రి ప్రయాణించారు. అందరినీ ముందు ఆడవాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టచ్చు కదండి. ఏమా బాగున్నారా? సింగరేణి సంస్థలో మారు పేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యలు పరిష్కరించాలంటూ వారసత్వ ఉద్యోగాలు మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నా వారం రోజులుగా కొనసాగుతున్న సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది వారసత్వ ఉద్యోగులు 49 గంటలుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న యాజమాన్యం స్పందించలేదని మండిపడ్డారు. దీక్షాపరుల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సమస్య పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. మేము గత వారం రోజుల క్రితం నుండి నిరసన దీక్ష చేస్తున్నాము. RG1 GM ఆఫీస్ వద్ద 3 రోజులు చేశాము. ఇక్కడ గత 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాము. గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి సభలో మీరేమన్నా సముద్రాన్ని తీసుకొచ్చి భూపాలపల్లికి ఇవ్వమంటున్నారా, ఓన్లీ మారుపేరు సమస్యనే కదా, వెంటనే ప్రభుత్వం రాగానే 2 నెలల్లో మీ సమస్యను పరిష్కరిస్తా అన్నాడు. ఇప్పటికి 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ కూడా మా మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసులు ఏది పూర్తిగా సమస్య పరిష్కారం కాలేదు. మరి ఆ తర్వాత మేము గతంలో 3 నెలల క్రితం బట్టి విక్రమార్క గారిని కలవగా బట్టి విక్రమార్క గారు కూడా ఒక 1 నెల రోజులలో కమిటీ వేసి మీ సమస్యను పరిష్కరిస్తా అన్నారు. ఇప్పటి వరకు కమిటీ ఫార్మింగ్ అనేది అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. కమిటీ ఫార్మింగ్ అనేది చేశారని చెప్తున్నారు, కానీ అది ఏ రోజున నిర్ణయం చేస్తారు,
ఏ రోజున మా ఉద్యోగులపై ప్రకటన ఇస్తారో చెప్పడం లేదు. ఏంటంటే నెల రోజులు 2 నెలలని ఇట్లా వాయిదాలు వేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు మా ఉద్యోగాలు మాకు ఎప్పుడు ఇప్పిస్తారో చెప్పడం లేదు. గత 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మా యొక్క నాయకుడు లక్క శ్రవణ్ గౌడ్ మరియు రాజేందర్, అన్వేష్ ఇతరులు అందరూ బీపీ వెల్కమ్ బ్యాక్. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ వర్కర్స్ డిమాండ్ చేశారు. ఎల్ఐసిలో 1996 ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారం 2012లో సంస్థలో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యకుమారి, సెక్రటరీ వేణుమాధవ్, సుమన్, హరికిషన్ మాట్లాడుతూ ఆ నోటిఫికేషన్ ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాల్సి ఉండగా కొత్తగా తెచ్చిన పెన్షన్ ఇవ్వడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు. సమస్య పరిష్కరించాలని ఎంతో కాలంగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేకపోయిందని తెలిపారు. 1996 నోటిఫికేషన్ జారీ చేసి 2012 ఆ తర్వాతగా నియమింపబడిన దాదాపు 400 మంది సబ్ స్టాఫ్ అండ్ ప్యూన్ అప్పుడు రిక్రూట్మెంట్ అయినప్పుడు వారు క్యాడర్లో రిక్రూట్మెంట్ అయ్యారు కాబట్టి వారందరికీ కూడా పాత పెన్షన్ స్కీమ్ వర్తింపచేయాలని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింపచేయాలని ఏకైక డిమాండ్తో మేము ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని కారణం ఏంటంటే మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఆ ఒక ఎంప్లాయ్మెంట్ నోటీస్లో చాలా వివరంగా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ వర్తిస్తుందని, అంటే అప్పుడు ఉన్న పాత పెన్షన్ వర్తిస్తుందని ఒక కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వారు మార్చి 3, 2023లో ఏదైతే ఒకటి ఆఫీస్ నెంబర్ 57570521 అనే ఒక ఆఫీస్ నెంబర్ జారీ చేయడం జరిగిందో ఆ యొక్క స్పిరిట్ ప్రకారం, ఆ యొక్క దీని ప్రకారం కూడా వీరందరూ కూడా ఎల్ఐసిలో కూడా ఈ 2012 తర్వాత నియమింపబడిన వారందరికీ కూడా పాత పెన్షన్ స్కీమ్ వర్తింపచేయాలని, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఇప్పుడు వారికి డీసీపీఎస్ తర్వాత వారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్లో ఉన్నారు. వీరందరికీ ఎన్పిఎస్ కాదు, పాత పెన్షన్ స్కీమ్ వల్లనే వీరికి న్యాయం జరుగుతుందనే ఒక ప్రతి భారతీయుడు దేశం మీద ప్రేమ, గౌరవంతో ఉండాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా ఆయిలాపూర్లో ఇటీవల మరణించిన బీటెక్ స్టూడెంట్ రాహుల్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. గ్రామ, మండల బీజేపీ శాఖ సేకరించిన నగదును రాహుల్ కుటుంబానికి అందించారు. ఇక వారి కుమార్తె చదువుకు అవసరమైన సహాయం చేస్తానని నవీన్ కుమార్ హామీ ఇచ్చారు. మల్లాపూర్లో సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇంటి పైన కాషాయం జెండా ఎగరేయడం జరిగింది. శివాజీ గారి స్ఫూర్తితో మన అందరం మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. భారతదేశం అభివృద్ధి, అట్లనే హిందూ ధర్మాన్ని కాపాడడం మన బాధ్యత. హిందువులుగా ప్రతి ఒక్కరి ఇంటి మీద కాషాయ జెండా ఎగిరేయాల్సిందిగా కోరుతున్నాను. కొరుట్ల నియోజక ప్రజలందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్క హిందువుకి చెప్తున్నాను, ప్రతి ఒక్కరి ఇంటి మీద ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరేయాలి. వీఆర్ యునైటెడ్ అని చెప్పి అందరికీ. ఖమ్మం జిల్లా పిండిప్రోలులో వృద్ధురాలి హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన కుసుమంచి సిఐ సంజీవ్కు ఉత్తమ పోలీస్ అవార్డు వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవాల్లో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులను ప్రభుత్వం సత్కరించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా సిఐ సంజీవ్ ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రభుత్వం తరపున ఉత్తమ పోలీస్ అవార్డు అందుకోవడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు సంజీవ్. జైనూరు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ గదులు, కిచెన్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి మరీ తెలుసుకున్నారు. ఇక విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులు హాస్టల్ సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం రోజు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం మాత్రమే అందించాలని కలెక్టర్ తెలిపారు. ఇక విద్యార్థుల భవిష్యత్, ఉన్నత చదువులపై ప్రత్యేకంగా మాట్లాడారు. లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధనకు క్రమశిక్షణతో చదవాలని సూచించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అంబేద్కర్ నగర్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ అంకితా సురాణ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాలు గృహాలను జల్లెడపట్టు అనుమతి లేని బైక్లను గుర్తించిన పోలీసులు వాటిని సీజ్ చేశారు. గుర్తింపు పత్రాలు లేని వాహనాల యజమానులకు జరిమానాలు కూడా విధించారు. పాత నేరస్తులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇక వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం నిర్వాహకులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఉత్సవ కమిటీలకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించి పండుగను ప్రశాంతంగా జరుపుకునేలా పోలీసులు సూచనలు జారీ చేయనున్నారు. అంబేద్కర్ నగర్ ఏరియాలో ఎస్పీ గారు నేతృత్వంలో ఒక కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది మార్నింగ్ 5 o'clock to 7 o'clock. సో ఆ ఏరియాలో సర్చ్ చేసినప్పుడు కొన్ని వెహికల్స్ దొరికినాయి వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్. ఇవి మనం ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాం అండ్ వీ విల్ వెరిఫై. కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ 20 daysలో ఇలాంటి స్పెషల్ డ్రైవ్లో చాలా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ మనం కండక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఫెస్టివల్ వచ్చినప్పుడు సెప్టెంబర్లో వినాయక చవితి ఫెస్టివల్ కోసం ఇది ప్రివెంటివ్ యాక్షన్ లాగా మనం కండక్ట్ చేస్తున్నాము. సో దట్ అందరూ రౌడీ షీటర్స్ ఆర్ ట్రబుల్ మాంగర్స్ ఆర్ పాత కేసెస్లో ఉన్న వాళ్ళు అక్యూజ్డ్ పర్సన్స్ని మనం కౌన్సిలింగ్ చేసి ఒక వార్నింగ్ లాగా ఇస్తాము. సో దట్ అప్కమింగ్ ఫెస్టివల్స్లో చాలా సేఫ్గా బాగానే జరగాలి ఫెస్టివల్. సో కొన్ని యంగ్స్టర్స్కి కొన్ని పాయింట్స్, కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఏమేమి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ వెహికల్స్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. తర్వాత వెహికల్స్ని సైలెన్సర్స్ లేకుండా వెహికల్స్ డ్రైవ్ చేయకూడదు. దెన్ ఆల్కహాల్ తాగి ఇలాంటి ఈవి టీజింగ్ ఇవి అన్నీ చేయకూడదు ఫెస్టివల్ టైం. తిరుపతి నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడం, పారిశుద్ధ నిర్వహణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తిరుపతి కమిషనర్ జయకృష్ణ వెల్లడించారు. తిరుపతి నగర పాలక సంస్థ కోసం కమిషనర్గా జయకృష్ణ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక గత కమిషనర్ నారపురెడ్డి మౌర్య ప్రసూతి సెలవుపై వెళ్లడంతో అదనపు కమిషనర్ శారదాదేవి ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం జయకృష్ణను కమిషనర్గా నియమించింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు బాధ్యతలు స్వీకరించాను. సో మీ అందరి సహకారంతో తిరుపతికి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్ విధులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించి తిరుపతి కార్పొరేషన్ ప్రజలందరికీ సేవ చేయాలని మీ సహకారం కూడా అందులో ఉండాలని కోరుకుంటున్నాను. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు బాధ్యతలు స్వీకరించాను. సో మీ అందరి సహకారంతో తిరుపతికి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్ విధులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించి తిరుపతి ప్రజలందరూ. వీకెండ్తో పాటు వరుస సెలవుల కారణంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాది వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించింది. మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ పెరిగిపోతుంది. అధిక గణపతి చెక్ పోస్ట్ వద్ద శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2 రోజుల నుంచి ప్రయాణికులు తీవ్రంగా ఇక్కట్లు పడతారు. ఘాట్లో వెంకటగిరి డిపో ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అటవీ అధికారులు, పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. గిర్మాపూర్లో రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. బాధితురాలు సుజాత గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ను పరిశీలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెల్మెట్లు ధరించి ఉన్న దుండగులు చైన్ లాక్కొని పరారైన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మహిళలే టార్గెట్గా దొంగలు వరుస చోరీలకు పాల్తుండడంతో గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడి నిర్లక్ష్యంతో ఒకరు మృతి చెందారు. వైద్యులు, నర్సు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బౌర్వాంచకు చెందిన 32 ఏళ్ల రాకుమారి ప్రేమ్ కుమార్ కడుపులో నొప్పి, యూరిన్లో రక్తం పడడంతో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ప్రేమ్ కుమార్కు సీరియస్గా ఉన్న డ్యూటీలో ఉన్న డాక్టర్ కనీసం వచ్చి చూడలేదని మండిపడ్డారు.
తన వద్దకు తీసుకువస్తే వైద్యం చేస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చల్లారెడ్డిపాలెంలో భారీ చోరీ జరిగింది. కటారిపాలెంలో ఓ రైతు ఇంట్లో దోపిడీ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు తన పొలాన్ని విక్రయించారు. భూమిని అమ్మగా వచ్చిన సొమ్ములో కొంత తన కూతుళ్లకు పంపిణీ చేశాడు. మిగిలిన 35 లక్షల రూపాయలను అవసరాల కోసం ఇంట్లోని ఉన్న ఇనుప పెట్టెలో దాచిపెట్టాడు. అయితే అదే రోజు రాత్రి రైతు ఇంట్లో దొంగలు పడి నగదును దొంగలించారు. ఇలాంటి ఇంటి సమీపంలో దొంగలు ఇనుప పెట్టె పడేసి నగదు తీసుకెళ్లారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో స్పాట్లను పరిశీలించి చోరీపై ఆధారాలు సేకరించారు. ఇక గ్రామంలో చోరీలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి రక్షణగా నిలవాలని పోలీసులను కోరారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఏపీ ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్, తమిళనాడు అటవీ శాఖ మంత్రి రంజిత్ కుమార్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు, పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వీఐపీలకు రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఇవే లోకల్ న్యూస్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.